శక్తి కలిగిన గనుడైన దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తూ స్థానిక సంఘ ఆత్మీయ తండ్రిగా ఉంటూ అనేక ప్రదేశాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడుతూ నడిపించుచున్నటువంటి దైవజనులు, అలాగే కాకుండా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులుగా ఉండి అనేకమైన సేవకుల యొక్క సంక్షేమం కొరకు విరామం లేకుండా పనిచేస్తున్నటువంటి అభిషేకులైన దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎం నిస్సి కుమార్ గారికి, అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకంటే ముందుగా శ్రేష్టమైనటువంటి శుభాలు తెలియజేసిన దైవజనులు విజయ్ కుమార్ స్వామిలకి నా ప్రత్యేకమైన వందనాలు, దీవెనలు. అలాగే వేదికను అలంకరించిన గనులైన పెద్దలైన వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చక్కని సంగీతాన్ని అందిస్తున్న సోదరులు సురేష్ గారికి నా ప్రత్యేక వందనాలు. చేరు వచ్చినటువంటి ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరట శుభవందనాలు. సంతోషంగా ఉంటే స్తోత్రం చెప్పండి. పిల్లరా, మనందరము సంతోషించి దేవుని అతి ఎక్కువగా గణపరిచే విషయం ఏంటంటే దేవుడు చక్కని వాతావరణాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంతమంది ప్రార్థన దేవుడు ఖచ్చితంగా మానక ఆలకిస్తారు. ఆయన ప్రభువు మంచి వాతావరణం ఇచ్చారు. అలాగే వస్తున్నటువంటి ఎంట్రన్స్ నుంచి మరి ప్రియమైన మిత్రులారా లోపలికి వచ్చే వరకు చాలా ఆహ్లాదకరమైనటువంటి విశాలమైన వాతావరణం, చక్కని లైటింగు, చక్కని డెకరేషను మరి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇలా ఉన్నాయంటే దీని వెనుక చాలా ప్రయాస ఉంది. అనేక రోజుల నుంచి స్థానిక సంఘబిడ్డలు, యవనస్తులు ఎంత శ్రమ పడుతున్నారో మనకు అర్థమవుతుంది. మనం ఎంత ఫ్రీగా కూర్చొని వాక్యం వింటున్నామంటే మనకి కావాల్సినటువంటి వసతులను స్థానిక సంఘబిడ్డలు ఏర్పాటు చేశారు. నేను స్థానిక దుప్పులపాలెం సంఘబిడ్డలందరినీ అభినందిస్తూ మరి కష్టపడిన వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు వారికి నిండారా దయచేయాలని దేవుని సేవకునిగా నేను కోరుతున్నాను. హల్లెలూయా. ఈ విలువైన సమయంలో మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలండి. చిన్న ప్రార్థన. మిక్కిలి కనికరం కలిగినటువంటి జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇక 2024 సంవత్సరం 23వ తేదీ ఇక దుప్పులపాలెం అనే గ్రామంలో స్థానిక సంఘము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వేడుకలో దేవా చదువుబడిన వాక్యాన్ని దీవించండి. ఎంతో శ్రమ ఉంది, ఆర్థికమైనటువంటి వ్యయం, ప్రయాస, ప్రార్థన, కన్నీరు ఉంది. ఇవేవి ఊరికినే పోవడానికి వీల్లేదు ప్రభా. ప్రతి కన్నీటి బిందువు ఒక అద్భుతమైన ఆత్మగా మారుటకు కృప చూపండి. అద్భుతమైన కార్యాలు జరిగించి వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక వచన భాగాన్ని మనం చూస్తే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అక్కడ చూడండి, నేను 3 మాటలు మీకు చూపించాలనుకుంటున్నాను. 1 చూచి, 2 వచ్చి, 3 విప్పి అనే 3 మాటలు కనబడుతున్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. 1 అందులో ఏం కనబడుతుంది? వారు చూచారు. తర్వాత 2వ లైన్లో వారు వచ్చారు. తర్వాత 3వ లైన్, 4వ లైన్లో వారు పెట్టెలు విప్పారు. ప్రియమైన మిత్రులారా, ఈ యొక్క మాటలను మనం ఒకసారి గమనించి పరిశీలన చేస్తే ఈ విలువైన సమయంలో వారు ఏం చూశారు అని అంటే నక్షత్రమును చూచారు. అంటే లోక రక్షకుడిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఎక్కడ పుడతారు, ఆయన ఎక్కడ ఉన్నారు అని సమాజానికి తెలియచేయడానికి ఆ రోజుల్లో జ్ఞానులకు గొల్లలకు ఈ యొక్క శుభసూచకమైనటువంటి నక్షత్రాన్ని చూపిస్తే నేటి దినం ఆ నక్షత్రం వెలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రం అయిపోవాలా. ఆమేన్. అంటే ఆనాడు ఆ నక్షత్రం వెలిగి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏ విధంగా లోకాన్ని నరులను రక్షిస్తారో చూపించడానికి ఎలాగైతే ఆ నక్షత్రం ఆ రోజు కారణమైందో, నేటి దినం ఈ క్రిస్మస్ వేడుకలలో ఉన్నటువంటి మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రం వలె మనమే దారి చూపించేవారిగా మారిపోవాలి. హల్లెలూయా. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక్కొక్కరిని అమ్మ మీరు ప్రభువు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందంటే సుగుణమ్మ గారు ఏమంటారు? లెక్కెట్టుకోవాలప్పుడు చెప్పాను, ఒక 20 అవుద్దా? అవుద్ది, వెరీ గుడ్. ఇంకొకరిని అడిగితే 15 అని చెప్తారు. ఇంకొకరిని అడిగితే 10 సంవత్సరాలు, మరికొంతమంది 30 సంవత్సరాలు, మరికొంతమంది 25 సంవత్సరాలు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, నా వయసు 50 అండి, నేను పుట్టకతోనే క్రైస్తవుడిని, నేను పుట్టేటప్పటికే మా అమ్మ నాన్న ఆల్రెడీ దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక నేను పుట్టేటప్పటికే ఆల్రెడీ క్రైస్తవులు కనుక నేను అప్పటి నుంచి ప్రభులోనే ఎదిగాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి తెలిసిన, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది నువ్వు ప్రభువుని నమ్ముకొని, అప్పటి నుంచి కూడా గుడికి వెళతా ఉన్నావు, వస్తూ ఉన్నావు, అనేక వందల ఉపవాస కూటాల్లో పాల్గొన్నావు, అనేక వందల క్రిస్మస్ల్లో పాల్గొన్నావు, అనేకమైన ఆదరణ కూడికలు, కృతజ్ఞతా కూటాలు, ఇంక ఇవైతే లెక్కే లేవు. ఇన్ని కార్యక్రమాల్లోకి వెళ్ళి బలమైన వాక్యాలు విన్న నీవు ఇప్పుడు బలవంతుడువా బలహీనుడువా? మాట్లాడతారా? బలవంతురాలా బలహీనురాలా? బలవంతులమేనా? ఇప్పుడు చిన్నప్పుడు ఉగ్గిరిని పట్టేంత అన్నం తింటారా పిల్లలు? రోజు రోజుకి ఆ ముద్ద సైజు పెరుగుతూ ఉంటుంది. పిల్లరా, ఆహారం పెరిగే కొలది బిడ్డ పెరుగుతాడు, బిడ్డ పెరిగే కొలది ఆహారం పెరుగుతుంది. రెండిటితో పాటు బట్టలు పెరుగుతాయి, సైజు పెరుగుతాయి. ప్రియమైన మిత్రులారా, ఇది ఒక 10 సంవత్సరాలకి ఆ బాబు ఎలా అయిపోతాడు అంటే, మొదటి సంవత్సరానికి 10వ సంవత్సరానికి కొంచెం తేడా ఉంటుందా, చాలా తేడా వస్తుందా? పిల్లరా, సంవత్సరానికేమో జుబ్బా సరిపోద్ది, ఇప్పుడు 10వ సంవత్సరం కూడా జుబ్బా వేస్తావా? ఏదో ఒక పాటుగా సరిపోద్ది జుబ్బా, అయితే రెక్కకో కాలుకో సరిపోద్ది ఇప్పుడు జుబ్బా. అదే సంవత్సరంలో మొత్తం పైనుంచి కింద దాకా కవర్ అయిపోయేది ఏవైతే ఒక జుబ్బా ఎత్తే. ఇప్పుడు జుబ్బా ఒక పార్ట్గా పనిచేద్ది, ఎందుకంటే వాడు వయసు ఎంత అయిపోయింది, 10వ సంవత్సరం వచ్చేసింది, వాడు ఎదిగిపోయాడు, అంటే వాడు చాలా పొడుగ్గా అయిపోయాడు. ఇప్పుడు ప్రియమైన మిత్రులారా, సంవత్సరంలో గ్లాసుతో నీళ్ళు తెమ్మన్నా ఏం చేయలేడు, తేలేడు. ఇప్పుడు 10వ సంవత్సరంలో చెంబు కంటే కొంచెం పెద్దగా ఉన్న పాత్రతో నీళ్ళు తెమ్మంటే తీసుకురాగలడు. కారణం ఏంటంటే ఆహారము తినడం వలన, సంవత్సరాలు గడిచటం వలన ఆ బిడ్డ ఏమయ్యాడు, బలవంతుడు అయ్యాడు. నేటి దినం ఈ రాత్రి నా ప్రియ స్నేహితులారా, ప్రభువుని తెలుసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ వర్తమానాలు వింటున్న మనం బలవంతులమా బలహీనులమా? చెప్పండి ప్రియమైన మిత్రులారా. అందుకనే ప్రభు అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు బలమైన ఆహారము తిన్న వారైతే మీరు బలమైన కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి యొక్క క్రిస్మస్ ద్వారా ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమే ఈ రాత్రి ఏమవ్వాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంగా మనము దారి చూపించేవారిగా ఉండాలి, త్రోవ చూపించేవారిగా ఉండాలి. అనేక మందిని మనమే ఒక నక్షత్రంగా దేవుని సన్నిధానములకు నడిపించేవారిగా ఉండాలి. కానీ చాలా బాధాకరమైన విషయం అని తెలిసిన నేటి దినం ప్రియమైన మిత్రులారా, ప్రభువుని నమ్ముకున్న వారి వలననే కొంతమంది బయట వారు ఎక్కడికి రావట్లేదు, మందిరానికి రావట్లేదు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేటి దినం ఇది 100% వాస్తవం అండి. ఆల్రెడీ ప్రభువుని నమ్ముకొని చాలా సీనియర్లు అయిపోయి
సీనియర్లు అంటే ఎంత సీనియర్లు అని అంటే ఇక ముదిరిపోయిన బెండకాయలు అనమాట. ఏంటి చెప్పండి, మార్కెట్లోకి వెళ్ళాక ముదిరిపోయిన బెండకాయలు ఎవ్వరు ముట్టుకోరండి. అందరూ ఇరిచేస్తారు. ఎందుకు ఇరుస్తారు అంటే మనకి ఎలా ఉండాలా, జాగ్రత్తగా వినాలి. ఇలా ఇరవగానే టపక్కన ఇరిగిపోవాలా, అదే మంచిది. దేవుని స్తోత్రం. అది ఇలా మెత్తగా వంగుతుందంటే అది ఎవరికి, దాని అర్థం ఏంటి తెలిసినా, జాగ్రత్తగా వినండి, అందులో చాలా చక్కని అర్థం ఉంది. ఇలా విరవగానే విరిగిపోతేనే నీకు కావాలి. ఈ రాత్రి నీలో ఏ లోపం ఉందని ప్రభువు మాట్లాడినా ఆ దేవుడు వాక్యం చేత నిన్ను విరిస్తే నువ్వు కూడా వెంటనే ఏమవ్వాలా, విరిగిపోయేవారు ఎవరికి కావాలి, నా తండ్రికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవులమైన మన జీవితంలో నరులం గనుక కొన్నిసార్లు మనలో చిన్న చిన్న లోపాలు, ప్రియమైన మిత్రుల బలహీనత, ఆత్మీయ హీనత అనేటువంటివి రావడం ఒకవేళ సహజమైన దేవుడు మాట్లాడినప్పుడు మనము విరిగేవారిగా ఉండాలా, అంటే లోబడేవారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ విరిగేటువంటిదే మనకు ఎలా అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాత్రి ఏం కోరుకుంటున్నాడంటే, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు దేవునికి చాలా ఇష్టలు అని రాయబడింది. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. వారు ఆ నక్షత్రమును చూచి ఆ తర్వాత వారు ఏం చేశారట, లోపలికి వచ్చారు. అంటే నక్షత్రము వెలిగింది కాబట్టి నక్షత్రాన్ని ఆనవాలుగా చూసుకొని వారు ప్రభువైన యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి రావడానికి అవకాశం వచ్చింది. నేటి దినం అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి అని అంటే దేవుని బిడ్డలారా, మనందరము వెలిగేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వెలిగేటువంటి దీపం, వెలిగే జ్యోతి అనేక మందిని ఏం చేస్తుంది, వెలిగిస్తుంది. ఈ రాత్రి ఒక్కసారి ఈ వర్తమానం వింటున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం ప్రియులారా, స్వపరీక్ష చేసుకుందాం. ఎందుకంటే నీ దాకా వచ్చిన రక్షణ ఈరోజు మనతో ఆగిపోతుందండి. ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని అందరినీ అడిగితే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నాకు ఏం చెప్తారనంటే, నువ్వు ఎలాగ దేవుడు నమ్ముకున్నావమ్మా అని చెప్తే, మా గ్రామంలో పలానా సహోదరు ఉందండి, నేను బాధల్లో ఉన్నప్పుడు వచ్చి చిన్న ప్రార్థన చేసి ఆదివారం ప్రార్థనకు రా అని చెప్పిందండి అని కొంతమంది చెప్తారు. పాస్ గారు చెప్పారని కొంతమంది చెప్తారు. ఇంకో ఊరి వాళ్ళు చెప్పారని కొంతమంది చెప్తారు. పిల్లలు అంటే ఎవరో నీ కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ బాధ్యత తీసుకోబట్టే నువ్వేం చేయబడ్డావు, రక్షించబడ్డావు. ఈరోజు నీ దగ్గరకు వచ్చిన రక్షణ నీ దగ్గర స్టక్ అయిపోయి ఉండిపోతుంది. నీకు చెప్పిన వారు నాకెందుకు లేని నీలాగే అనుకుంటే నీ దాకా ఏమొచ్చి ఉండేది కాదు, ఆ విలువైన రక్షణ వచ్చి ఉండేది కాదు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఒక నక్షత్రం వలె వెలగాల్సిన నీవు నేటి దినం ఎలాగున్నావు అనంటే ఆరిపోయి ఉన్నావు. ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభు చెప్తున్నాడు, ఆరిపోయినటువంటి నీ దీపం మరలా చెప్పండి వెలిగించబడాలి. ఆమేన్. బలహీనమైపోయిన నీవు మరలా దేవుని కొరకు రేపబడాలి. నిర్వీణమైపోయిన నీవు దేవుని కొరకు మండిపోవాలి. బలహీనమైపోయి భక్తి జీవితంలో వేడెక్కి పరిగెత్తి కార్యక్రమాలు చేసి 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 ఈ మధ్యకాలంలో బలహీనమైపోయి సైలెంట్ అయిపోయిన నీవు ఈ చివరి దినాలలో మరికొన్ని రోజుల్లో నీవు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన తలంపులతో, నూతనమైన తీర్మానంతో ఈ అద్భుతమైనటువంటి రాత్రే ఒక తీర్మానం తీసుకోవాలా. ప్రభువా, నిజమే నువ్వు చెప్పినట్లుగా ఈ మధ్యకాలంలో నేను చల్లారిపోయాను, ఆరిపోయినటువంటి దీపం వలె ఉన్నాను. ఈరోజు నేను అనేక మందికి ఎలా లేను, వెలుగుగా లేను. దేవునికి స్తోత్రం. మొన్న ఒక సంఘంలో, ఒక గ్రామంలో ఒక కుటుంబం అంటున్నారు, నేను క్రిస్మస్కి, మన క్రిస్మసే వెళుతూ ఉన్నాను అంటే నేను ఏర్పాటు చేసిన క్రిస్మస్ అది, అప్పుడు దాకా అక్కడ పని చేయించి ఇంటికి వెళ్ళి రెడీ వస్తూ ఉన్నాను. దారిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని ఆగి, అమ్మ బేగ వచ్చేయండి, ఫ్యామిలీ అంతా వచ్చేయండి అని చెప్తున్నాను. వాళ్ళు ప్రభుని ఎరిగిన వారు కాదు, అయితే వాళ్ళు చక్కగా పరిచయం, నన్ను గౌరవిస్తారు. నేను ఆగి తన భార్య భర్త చెప్తా ఉంటే వెంటనే ఆయన వచ్చి నా చేయి పట్టుకుని అంటున్నాడు, క్షమించండి సార్, ఏమనుకోకండి, బాబుగడి చేత కవర్ పంపిస్తున్నాను, ఒకవేళ మీరు ఏమైనా అంత బిజీగా ఉంటారు, వీలైతే ఏమైనా అక్కడి నుంచి అలా మరి నమ్ముకోలేదు కదా, కొంచెం ఆ దేవుడి ప్రసాదం పంపించండి, మాకు కొంచెం ఆ పలావ్ లాంటిది ఏదన్నా చిన్న కవర్లేసి పంపించండి అని చెప్పేసి అన్నారు.
ఏంటి ఏమైంది అన్నాను. ఏం లేదు సార్, అక్కడ మెయిన్ వంట చేసి వడ్డించేవాళ్ళు కొంచెం వాళ్ళకి మాకు పడదండి. అందువల్ల ఏమనుకోకండి, మేము రాలేము సార్, ఎందుకంటే ఆవిడ మాటలు బాగోవు సార్. ఊపిరి వచ్చి భోజనం చేసిన కాడి నుంచి రేపు పొద్దున కొరాకుంటాయిన మాటలు. ఇంతకీ ఇప్పుడు ఎవరు అంటే సంఘములో విశ్వాసి. ఒక అన్యుడు ఫ్యామిలీతో సహా ఒక క్రిస్మస్ పండగకి రావడానికి అడ్డేం చెప్తున్నారు వాళ్ళు? మేము అన్యులమండి అని చెప్పట్లా, మేము అక్కడికి రామండి అని చెప్పట్లా, మేము రాకూడదండి అని చెప్పట్లా. ముందుగా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నటువంటి ఒక బలమైన క్రైస్తవరాలు గురించే మేము అక్కడికి ఏం చేయలేకపోతున్నాం, రాలేకపోతున్నామని చెప్తున్నారు. ఏమండి, వాళ్ళు నాతో మాట్లాడగలిగిన చనువు కలిగిన వారు కాబట్టి విషయాన్ని చెప్పారు. ఇలా చెప్పకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎన్ని గ్రామాల్లో ఉంటారు? అంటే ఈరోజు రక్షించబడేవారు రక్షించబడకుండా ఉండడానికి గల కారణం, ఈరోజు ముందుగా నమ్ముకున్న వాళ్ళంగా మనం ఉన్నాం. కారణం ఏంటంటే మనము ఆరిపోయి ఉన్నాం. మనం నక్షత్రాలలాగా ఏం చేయట్లేదు, ప్రకాశించట్లేదు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, సంఘములో ఉన్న వాళ్ళు కూడా సంఘానికి దూరం అయిపోవడం గల కారణం ఏంటో తెలిసిన గమనించాలి. ముందుగా ప్రభువుని ఎరిగినటువంటి మనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా, మరొక గ్రామములో రక్షించబడినటువంటి నూతన కుటుంబం దేవుని మందిరానికి దూరం అయిపోయారు. చాలాసార్లు కబురు పెట్టాను, అయినా రాలేదు. 2-3 సార్లు వారి ఇంటికి వెళ్ళాను. నా బండల్ని అంత దూరం చూసుకొని ఆవిడ వెనక నుంచి వంగ మొక్కలు ఉంటే దాంట్లోంచి దూరుకుంటూ దాక్కుని పారిపోయిందంట. అయితే నేను నిజంగా చేలోకి వెళ్ళిందేమనుకున్నాను. వాళ్ళ పిల్ల కొంచెం గడుసుగా మాట్లాడుతుంది. ఆవిడ పిల్లల దగ్గరికి ఇలా చేరదీసి నా జేబులో చాక్లెట్ ఉంటే చాక్లెట్ ఇచ్చి కొద్దిసేపు అలా తలమే చేసి ఇలా మాట్లాడి, తల్లి నువ్వు కూడా చక్కగా వచ్చేదాను కదా ప్రార్థనకి, నువ్వెందుకు రావట్లేదు అని అడిగితే, మా అమ్మ వెళ్తే కొడతానందండి అన్నారు. ఏ మీ అమ్మని మీ నాన్న వద్దన్నాడా అన్నాడు. లేదండి, మా నాన్న కూడా మా అమ్మాయి వద్దంది అన్నాడు. మా నాన్న కూడా మరి అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటే, చేలోకి వెళ్ళాలని చెప్పమందండి అన్నారు. మరి ఎక్కడ దాకా ఉందంటే, ఇప్పుడు ఎక్కడ ఉండేదండి, ఇప్పుడే పారిపోయిందండి, మిమ్మల్ని అక్కడ బండి చూసింది పారిపోయిందండి అని చెప్పి, ఇలా కూడా చెప్పొద్దండి, చెప్తే కొడతానందండి అని. నేను అడగలేమైతే నేను ఎందుకు కొట్టిస్తాను నేను అని చెప్పేసి అని ఇదేదో ప్రాబ్లం ఉంటుందని. తర్వాత నేను తన భర్త నాకు ఒక మార్కెట్లో కలిస్తే, నేను చాలా హడావుడిగా వెళ్ళిపోవాలి, కానీ 1 నిమిషం ఆగి కారు పక్కన ఆప్ చేసి 2 అడుగులు నడుచుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి, బ్రదర్ ఎందుకు మీరు రావట్లేదని అడిగితే, మీరు ఏ ఇంటి దగ్గర అయితే ప్రార్థన పెడుతున్నారో, ప్రతి ఆదివారం ఆరాధన పెడుతున్నారో, ఆ ఇంటి గల ఆమె నా భార్యను చాలా దారుణంగా మాట్లాడిందంటండి. నిజంగా సిగ్గుంటే నా గుమ్మం ఎక్కొద్దు అందటండి. కనుక మీరు ఆరాధనా ప్లేస్ మారిస్తే మేము చర్చికి వస్తాం, ఆ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినంతకాలం మేము ఎక్కడికి రాలేం, మందిరానికి రాలేం. నిజంగా ఇలాంటివన్నీ వింటూ ఉన్నప్పుడు చాలా బాధ అవుతుందండి. ఒక ఆత్మ నశించిపోతూ ఉంటే కన్నీరు కార్చి ఏడ్చి వారు దేవుని మందిరానికి రావాలని మనం కోరుకుంటూ ఉంటే, చిన్న చిన్న వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ గొడవలను ఆసరాగా చేసుకొని ఈరోజు మందిరానికి వచ్చేవారిని రాకుండా చేసే క్రైస్తవులు నేటి దినం చాలామంది ఉన్నారు. నువ్వు ఎంత పండగ చేసినా, ఎంత చందా ఇచ్చినా, ఊరంతా భోజనాలు పెట్టినా, ఎన్ని డెకరేషన్లు చేసినా, ఎన్ని ఖర్చులు భుజాల మీద భరించినా, నీ ద్వారా ఊర్లో వాళ్ళు ఒక్కరు మందిరానికి రాకపోతే నువ్వు శుద్ధ వేస్టే, నువ్వు నరకానికే పోతావు. నువ్వు ఎన్ని పండగలు చేసినా అదన్నీ దండగే. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు, మొదట సరి చేసుకోవలసింది మనము. ఆమేన్. వారి కొరకు ప్రార్థన చేయడం కాదండి, వారు ఎలాగ ఖచ్చితంగా వస్తారు, ఇవాళ కాకపోతే రేపైనా వస్తారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు దేవునిని ఆకర్షించకపోతే తనంతట తాను ఎవడు దేవుని యొద్దకు రాలేడు. అవును, ప్రభువు ఒక దినాన కేటాయిస్తాడు. మనందరం కూడా మూర్ఖులమే, మనందరం కూడా ఒకానొక దినాన నాకు యేసు ప్రభు వద్దని చెప్పినటువంటి వాళ్ళమే, ఎగతాళి చేసిన వాళ్ళమే, అవహేళన చేసిన వాళ్ళమే. ఈనాడు పరుగులెత్తుకుంటూ గుండెలు బాదుకుంటూ దేవుని దగ్గర రాలేదా? వచ్చి ఆయనే దేవుడిని ఆరాధించట్లేదా? ఖచ్చితంగా అలాంటి దినం ఒకటి రాబోయే రోజుల్లో వారందరికీ ఖచ్చితంగా కలుగుద్ది. అయితే ఆ విధంగా వచ్చేటప్పుడైనా వారు రాకుండా చేసేది ఎవరు? ఈరోజు ముందుగా ప్రభువుని నమ్ముకున్న మనమే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, యాక్చువల్గా ఈ రాత్రి నేను వేరొక అంశాన్ని చెప్పాలని స్థలానికి వచ్చాను.
కానీ ఈ స్థలానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్న ఆలోచనలన్నీ ఎక్కడికో పోయి నాకు ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి నేను మెసేజ్ చెప్పడానికి సుమారు 1:25 నేను బైబిల్తో గడిపానండి. దేవుని వాక్యంతో సహవాసం చేశాను ఈరోజు సాయంత్రం. కానీ అది ఏమి ఇక్కడ పనిచేయలేదు. నా మెసేజ్ అంతా ఒక పక్కకు పోయింది. నేను ఈ స్థలానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయాలని ఈ రాత్రికి నేను మాట్లాడుతున్నాను. అంటే నా దేవుడి రాత్రి స్థలంలో కార్యం చేయాలనేటువంటిది నా ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేను ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇలాంటి ఒక్క కార్యక్రమం చేయాలంటే కొన్ని వేల రూపాయలు, దగ్గరగా ఒక 20,000 10,000 తక్కువ, కానీ కొన్ని చోట్లయితే ₹1,00,000 వరకు అయిపోతూ ఉన్నాయి కార్యక్రమాలకు. ఏమండి, సుమారుగా అన్నయ్య గారు నేను కలిసి మనందరం చేసే క్రిస్మస్లు ఒక 20 క్రిస్మస్లు అయితే అప్రాక్సిమేట్గా ఈ బెతెస్దా పరిచర్య పేరు చెప్పి 15 లక్షలు అవుతుందండి. సంవత్సరానికి ఎన్ని లక్షలు? 15 లక్షలు అవుతుందండి. ఈ 15 లక్షల రూపాయలతో కనీసం కొన్ని ఆత్మలైనా రక్షించబడకపోతే ఈ ప్రతి సంవత్సరం ఈ కలెక్ట్ చేసి పేదలకు పంచిపెట్టడమో, వరద బాధితులకు ఏదో ఇవ్వడమో, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టించడమో, ఇలాంటివి చేస్తే సమాజంలో ఏదో మంచి ఘనమైన కార్యాలు మనం చేస్తాం. లేదా హాస్పిటల్లో ఉండి ఈ 10,000 కట్టలేక వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తే చచ్చిపోయి కప్పెట్టేసుకుంటున్నారు చాలామందిని. అలాంటి వారికి తలకొక 20,000 25,000 సహాయం చేస్తే అనేక మంది శవాలు ఇంటికి రాకుండా సజీవంగా ఇంటికి అలాగన్నా కొన్ని ఆత్మలు ఏం చేయబడతాయి? రక్షించబడతాయి. ఈ రాత్రి నా గుండెల్లో ఉన్న వేదనేటో చెప్పనా ప్రియమైన మిత్రులారా, ఈరోజు రక్షించబడే వారికి ఈరోజు మనమే, మన ప్రవర్తనే, మన యొక్క విధానమే ఈరోజు అనేక మందిని ఆటంకపరుస్తూ ఉంది. కొన్ని గ్రామాల్లో ఎప్పుడో రక్షించబడిన ఆ 10, 20, 25, 30 ఆత్మలే తప్ప ఆ ఉన్న 30 మందిలో ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో, 5గురో లోకములో కలిసిపోయి బలహీనులైపోయి మందిరానికి దూరమైపోయేవారే తప్ప ఒక్క కొత్త ఆత్మ కూడా మందిరానికి ఏం చేయట్లేదు, చేర్చబడడం లేదు. అంటే కారణం ఈ రాత్రి దేవుడు మన మీద ఒక తప్పు మోపుతున్నాడు. నువ్వు వెలగాల్సినటువంటి నక్షత్రంగా ఉండవలసిన నీవు పూర్తిగా ఆరిపోయి అనేక మందిని ఏం చేస్తున్నావు? ఆర్పేస్తున్నావు. ఈరోజు పిల్లరా, వారు ఇక్కడ మాత్రం ఆ నక్షత్రమును చూచి వారు లోపలకు వచ్చి వారి యొక్క పెట్టెలు విప్పి, అంటే హృదయమును ఓపెన్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు హృదయాలు కదిలించబడాలంటే, హృదయాలు తెరవబడాలంటే, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూడాలంటే ప్రియమైన మిత్రులారా ఈరోజు గమనించాలి, హృదయము తెరవబడాలా. ఏం చేయబడాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆ తుయతైరా పట్టణస్థురాలు లూదియా పౌలు గారు చెప్పేటువంటి వాక్యమునకు ఆమె హృదయం ఏం చేయబడిందంట? దేవునికి స్తోత్రం. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక దేవుని వాక్యమందు ఆమె ఏముంచింది? లక్ష్యముంచింది. అప్పుడు దాకా 100 ప్రసంగాలు విన్నటువంటి ఆ లూదియా జీవితం ఎప్పుడు మారలేదు. ఎప్పుడైతే ఆ హృదయము తెరవబడిందో, ఈరోజు నీ హృదయం అనేటువంటి పెట్టె తెరవబడకుండా ఏ కార్యాన్ని చేయలేవు, ఏ కార్యాన్ని నువ్వు చూడలేవు. ఈరోజు నీ ద్వారా అద్భుతం జరగాలన్నా, మనం అద్భుతాన్ని పొందుకోవాలన్నా మన హృదయం అనే పెట్టె ఏం చేయబడాలా? విప్పబడాలా. దేవునికి స్తోత్రం. ఓ పాట పాడతాం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనో. దేవునికి స్తోత్రం. మన మనోనేత్రం ఏం చేయబడాలా? తెరవబడాలా. ప్రియమిత్రులారా, మనోనేత్రము తెరవబడితేనే ఏ అద్భుతమైన నేను ఏం చేయగలం? చూడగలం. ఆ వచనంలో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఈ రాత్రి మనము ఆరిపోయాం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. వెలగాలి, అనేక మందిని ఏం చేయాలి? వెలిగించాలి. ఇప్పుడు ఆరిపోయిన మన జీవితాలు తిరిగి మరలా ఏం చేయాలి? దేవుడు కోరుకున్న విధంగా శ్రేష్టమైనటువంటి నక్షత్రం వల్లే ప్రకాశించాలి అని అంటే 34వ కీర్తన 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవుని బిడ్డలారా, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? ఈ రాత్రి మరలా ఆరిపోయినటువంటి మన జీవితం,
చిగురించాలి, ప్రకాశించాలి, వెలగాలి అని అంటే మనం ఏం చేయాలంట? ఎవరి తట్టు చూడాలి? మొన్నటి వరకు బలంగా ఎలిగిన నీవు దేని వలన ఎలిగించబడ్డావు అనంటే నీ ప్రారంభ విశ్వాస జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చాలా భయంతోనూ భక్తితోనూ ఆశ్రయించి ఆయన వైపే చూస్తూ ఉన్నావు. కాబట్టి నీ ద్వారా ప్రారంభ దినాల్లో నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ దేవుడి మాటలు చెప్పినా నీ మాటలకి చాలా విలువ ఉండేది. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. చూడండి, ఆ మధ్యకాలంలో మీ సంఘాల్లో తెలుసు, సంఘాల్లో నేను కూడా, ఎందుకంటే ఆ మాట నేను చాలా నమ్మకంగా చెప్తున్నానంటే, నేను వెళ్ళే పరిచర్యలో కూడా కొంతమంది అన్యజనులు చెప్పడం విన్నాను. నేను వెళ్ళినప్పుడు నేను ఇంజక్షన్ కూడా చేస్తాను కనుక ఒకసారి ఇంజక్షన్ మొన్న నీరసంగా ఉండేదండి. మీ విశ్వాసులు పలానా సహోదరు ఉంది కదండి, లేకపోతే పలానా తమ్ముడు ఉన్నాడు కదండి, ఆ రాత్రి 11 గంటలకు రమ్మంటే అప్పుడు వచ్చి ప్రార్థన చేశారండి. అప్పుడు పడుకున్నాడండి పిల్లోడు, 3 రోజుల నుంచి నిద్రపోని పిల్లోడు. ఎందుకంటే మా పక్క ఆవిడ అందండి, అక్కడికెక్కడ తిప్పడం ఎందుకు, పలానా ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది కదా అని చెప్పంటే, అంటే నేను చాలా సంతోషించేవాడిని. అయ్యా, మీరు ప్రార్థన ముదిరిపోయే కొలది చేదైపోకూడదండి, వగరుగా మారిపోకూడదండి. రోజు రోజుకి నీవు నేను శక్తితో నింపబడుతూ ఉండాలా, మండుతూ ఉండాలా, అనేక మందిని మండించేవారిగా ఉండాలా. ఈ విలువైన రాత్రి నా ప్రియ స్నేహితులారా, జరిగిపోయిన పొరపాటు ఏదో జరిగిపోయింది. ఈ రాత్రి కీర్తనాకారుడు ద్వారా ప్రభు అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఈ రాత్రి మళ్ళీ ఆరిపోయినటువంటి నీ దీపం, చల్లారిపోయిన నీ ఆత్మీయ జీవితం మరలా తెప్పరిల్లాలంటే, నీవు వెలిగి అనేక మందిని వెలిగించాలనంటే, ఈ రాత్రి ఇంతవరకు మనుషుల వైపు చూసి, కలిగినటువంటి ఆస్తి వైపు చూసి, ఆదాయం వైపు చూసి, నీకున్న యవనాన్ని, అందాన్ని, బలాన్ని, కులాన్ని ఇవన్నీ చూసి గర్వపడుతూ నాకేంటిలే అనుకుంటే నువ్వు పొరపాటులో పడ్డట్టే. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, అవన్నీ పక్కన పెట్టి తిరిగి మరలా ఎవరి వైపు చూడు? దేవుని వైపు చూడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకో మాట చెప్పనా, మన ప్రారంభ దినాలలో మనం బలహీనులుగా, మన పరిస్థితులు చిన్నగా, మన ఆదాయ వనరులు చిన్నగా, మన ఆర్థిక పరిస్థితులు చిన్నగా ఉన్నప్పుడు దేవుడు విలువగా కనబడతాడు, మనుషులు మనకు విలువగా కనబడతారు. దేవుడు ఈ యొక్క ఘనగుణాలను చూసి దేవుడు ఎప్పుడైతే మనల్ని దీవించాడో ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకేం కనబడద్దంటే ఆ ధన వ్యామోహం, ఆ బల వ్యామోహం, ఏమండి, ఇక రోజు వచ్చే ఆదాయం, లేకపోతే ఆ యొక్క వ్యాపారంలో వచ్చే లాభం, ఆ జీతం, లేకపోతే ఆ వ్యవసాయంలో వచ్చే ఆదాయం, ఇవన్నీ చూసినప్పుడు ఎప్పుడైతే అందరితో మనకి సర్కిల్ ఏర్పడద్దో ఇప్పుడు అంతా మనకి ఈజీ అయిపోద్ది, సులువైపోద్ది. ఎప్పుడైతే సులువైపోయిందో ఇప్పుడు ఎప్పుడైతే మనకి గర్వం పెరిగిపోయినప్పుడు ఇంకంతే, దేవుని మీద ఉన్నటువంటి ఆలోచన పూర్తిగా పోయి ఇక వ్యక్తిగతంగా మన యొక్క సొంత మాటలు, సొంత జ్ఞానము, సొంత ఆలోచన మీద మనం ఆధారపడతాం. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, అది సరైన విధానము కాదు. నువ్వు తిరిగి మళ్ళీ ఎవరి వైపు చూడు? దేవుని వైపు చూస్తే మనకేం కలుగుద్ది? వెలుగు కలుగుద్ది. ఆమేన్. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. అంటే క్షీణించిపోకుండా ఉండాలి అని అంటే మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా ముఖం మీ అందరికీ తేటగా కనబడాలంటే లైట్లు ఇటువైపు పెట్టారు కాబట్టి నేను ఎటువైపు చూడాలి? లైట్ల వైపు నేను చూస్తే నా ముఖం మీకు తేటగా కనబడుతుంది. అదే నేను వెనక్కి తిరిగితే చీకటిగా కనబడుతుంది. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీవు ఎవరి వైపు తిరగాలి? యేసు వైపు తిరుగు. అప్పుడు నీకు ఆ వెలుగు మరలా దేవుడు మళ్ళీ ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విలువైన సమయంలో నా ప్రియ స్నేహితులారా, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం. శృంగారమైన దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచు వచ్చిరి. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా
పేతురును యోహానును వారిని చూచి మా తట్టు చూడుమనిరి. దేవునికి స్తోత్రం. ఈ శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర పిల్లారా, ఆ కుంటివాడు పుట్టకతో కూడా కుంటివాడు ఏమడుకుంటున్నాడు? భిక్షమడుకుంటున్నాడు. అయితే అందరి వైపు చూస్తే వాళ్ళు జాలిపడి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు 5 వేస్తున్నారు, 10 వేస్తున్నారు, ఇంకా కొంచెం జాలి కలిగిన వారు 20 వేస్తున్నారు, ఇంకా కొంచెం బలమైనటువంటి వారు 50 రూపాయలు 100 రూపాయలు కూడా వేస్తున్నారు. కానీ దైవజనులైనటువంటి పేతురు యోహానులు వెళ్ళి అన్నారు, అయ్యా మేమిచ్చే డబ్బుల వైపు కాదు, మేము జోబులో చేయడతా ఉంటే ఎంత తీస్తున్నారో జోబుల వైపు కాదు, వీళ్ళు ఏ విధంగా సహాయం చేస్తారో ఆ ఇచ్చే సహాయం వైపు కాదు, పేతురు యోహాను మేము కలిగినటువంటి యేసు వైపు చూడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. వారు ఎవరి వైపు చూడమన్నారు? మేము ఎవరిని కలిగి ఉన్నాం? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మేము ఎవరిని కలిగి ఉన్నామంటే ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని మా పెట్టెలు విప్పి మా హృదయములో ఆయన్ని సొంతం చేసుకున్నాం. కాబట్టి మా హృదయంలో ఉన్న యేసు వైపు చూడమన్నారు. ఆయన్ని చూడమని వెంటనే వాడు చూచాడు. ఏం పొందాడు అని అంటే 1000 రూపాయలు పొందుకోలేదు, 2000 పొందుకోలేదు. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ అడుక్కునే బ్రతుకు లేకుండా అతడే అనేక మందికి సహాయం చేసే గొప్ప స్వస్థతను, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ స్నేహితులారా, మనము కూడా ఆయన వైపు చూస్తే, నేటి దిన మనం చిన్న సమస్య వచ్చిందనుకోండి, వెంటనే కళ్ళు మూసుకొని ఇలా గోకితే కొంచెం కొంతమందికి ఆలోచనలు వస్తాయంట. ఏంటి బుర్ర గోకితే ఏమొస్తాయంట? ఆలోచనలు వస్తాయంట. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు పిల్ల పెద్ద మనిషి అయింది అనుకోండి, వెంటనే అలా కళ్ళు మూసుకొని గోగుతారు. అంటే మనం వెళ్ళి ఎవరిని అడగాల? మన యొక్క సర్కిల్లో కొంచెం డబ్బులు ఉన్నవాడు ఎవడున్నాడు? కొంచెం డబ్బులు ఉండి కూడా పొదుపు చేసి మనం వెళ్ళగానే ఒక 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? మన సర్కిల్లో ఎవరున్నారు? ఓ 4-5 పేర్లు పెట్టుకుంటాం. పొద్దున్నే ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన మాత్రం మళ్ళీ దేవుడికి ఏమని? వాళ్ళ ఇంటికాడ ఉండేలాగా, ప్రార్థన చేసుకొని లైన్గా మొదలెడతాం. ముందు ఆయన దగ్గర ఒక లైన్ బెడిసి కొడితే నిశికుమార్ గారు పెడితే ఇమ్మానుయేల్ గారు పెడితే వరప్రసాద్ గారు పెడితే ఇంకా తినగా బంగారం కూడా కృష్ణ గారి దగ్గరికి. ఈ 5గురిలో ఎవరో ఒకరి దగ్గర పని అవ్వకపోద్దా అంతే తప్ప, అయ్యో ఈ బిడ్డనిచ్చింది దేవుడు, ఏమండి బాల్య దశలో నుండి యవన దశలోనికి నడిపించింది ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమంటే బాల్య దశలో నుండి యవన దశలోనికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క బిడ్డనిచ్చింది దేవుడు, ఏమంటే అనేకమైన చావు బ్రతుకుల మధ్య బతికించింది దేవుడు. బాల్య దశలో నుండి నా బిడ్డని యవన దశ తీసుకొచ్చింది దేవుడు. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతగా దేవుణ్ణి మహిమపరుద్దాం అనుకున్నప్పుడు ద్వారాలు కూడా ఎవరు తెరుస్తారు అనే జ్ఞానం మనకు ఉండదు. మనం వెంటనే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ వైపు చూస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియమైన మిత్రులారా, మనము ప్రార్థన చేసి కన్నీరు గార్చి కనిపెడితే దేవుడే సహాయము చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం, మరొకసారి చెబుదాం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, వీళ్ళంటున్నారు దైవజనులు ఇద్దరు, అయ్యా ఇచ్చేటువంటి మనుషుల వైపు చూడొద్దు, దారుల వైపు చూడొద్దు, కొండల వైపు చూడొద్దు. అందుకే 121 కీర్తనలు అంటాడు కదా, కొండల వైపు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే సమాధానం చెప్తాడు ఆయన, యెహోవా వలననే నాకేం కలుగును చెప్పాలి, సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. మనందరి యొక్క విశ్వాసం ఎలాగుండాలి చెప్పనా? అబ్రహాము ఏకైక కొడుకుని ఒక రోజున తండ్రి అయిన దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు కలిగినటువంటి ఏకైక కుమారుణ్ణి ఆ మోరియా పర్వతములలో నేను చూపించే పర్వతాన్ని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసి అన్నాడా, బలిచ్చేయి అని చెప్పినప్పుడు తండ్రి మాటకు లోబడినటువంటి అబ్రహాం బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు. కట్టెలు మోపు కట్టాడు, పిల్లలకు గాడిదలను సిద్ధం చేశాడు, పనివారిని సిద్ధం చేశాడు. ఆ యొక్క గాడిదల మీద కొండదాకా వెళ్ళిన తర్వాత పనివారిని గాడిదలను కింద పెట్టి ఆ బిడ్డను దహన బలిచ్చేటువంటి కట్టెల మోపు తల మీద పెట్టి, పదబాబు
దేవునికి బలి అర్పణ చేసి వద్దామనంటే కొడుకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, నూనె ఉంది, అన్నీ ఉన్నాయి, బలి ఇవ్వడానికి గొర్రెది డాడీ అని అడిగాడు. తండ్రి యొక్క గుండె కరిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే తన బిడ్డనే నరికైపోతా ఉన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట అన్నాడు, బాబు గొర్రె పిల్లని ఎవరు చూసుకుంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఆ ధైర్యం నీకు ఎందుకు ఉండట్లేదు? ఈ రాత్రి ఆ యొక్క విశ్వాసం నీకు ఎందుకు ఉండట్లేదు? ప్రియమైన మిత్రులారా, అదే బిడ్డని ఖచ్చితంగా దేవుడు అడిగాడు, అదే బిడ్డని అడిగాడు. ఆ బిడ్డని ఇవ్వాలన్న సంగతి ఎవరికి తెలుసు? అబ్రహాముకి తెలుసు. దేవుడు అడిగింది కూడా యవలోకలను తీసుకెళ్లి కొండ మీద ఇమ్మనుంటే ఆ మాటకు అర్థం ఉంటుంది. అలా అన్నాడు, నీకు కలిగిన ఏకైక కొడుకుని నాకు ఇచ్చేయి అని అంటే, ఇస్తాను తండ్రి అని ఆ కొడుకునే తీసుకుని వెళ్ళినటువంటి అబ్రహాము కొడుకు ప్రశ్న అడిగితే అంటున్నాడు, బాబు గొర్రె పిల్లను ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. నిజంగా అది జరిగిందా లేదా? ఆమేన్. దేవుని బిడ్డలారా, అంటే ఆఖర క్షణాల వరకు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడండి. చివరి వరకు దేవుడిని యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణను పరీక్షిస్తాడు. బిడ్డను కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీదే పేర్చి కత్తి పైకెత్తే వరకు కూడా ఏం జరగలేదు అంటే కార్యం జరగలేదు. ఇక కత్తి పైకెత్తి ఇక ప్రార్థన చేసుకుంటున్నాడు. పడిపోయే టైపులు అన్నాడు, అబ్రహామా ఆగు, నీ విశ్వాసం నాకు అద్భుతమైన రీతిలో నమ్మకం కుదిరింది. దేవునికి స్తోత్రం. నీ ఏకైక కొడుకుని ఇవ్వడానికి నువ్వు వెనిదిలేదు కాబట్టి ఆ కొడుకుని పక్కది, అదిగో గొర్రె. ఇక్కడ కార్యం జరగకముందే అన్నాడు అబ్రహాం ఏమని, బాబు గొర్రె సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నీకున్న బిడ్డ సంగతి దేవుడు చూసుకోడా? నీకున్న కొడుకు సంగతి దేవుడు చూసుకోడా? ఈరోజు బలహీనరాలుగా ఉన్న నీ భార్య సంగతి దేవుడు చూసుకోడా? ఈరోజు బలహీనంగా ఉన్న నీ భర్త విషయంలో దేవుడు ఆలోచించడా? ఈరోజు నీకు 1 ఎకరం ఏముందని, 1/2 ఎకరం ఏముందని, అది కూడా లేదని, ఈరోజు కష్టపడే ఆ చేతులు కాళ్ళు తప్ప నీ దగ్గర ఏ విధమైన ఆధారం లేదని ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనలో కూర్చున్న నీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనకి తెలుసని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే, నీలో నాలో లోపము లేకుండా ఈ మధ్యకాలంలో వెలగాల్సిన మనము, నక్షత్రంగా ప్రకాశించాల్సిన మనము ఈరోజు ప్రియమైన మిత్రులారా ఏమైపోయామంటే బలహీనమైపోయి ఆరిపోయి అనేక మందిని దేవుడి దగ్గర రాకుండా మనమే అడ్డుబండలుగా మారిపోయాం. ఈ రాత్రి నీవు నేను ప్రభు సన్నిధానంలో క్షమించమని అడగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రియమైన మిత్రులారా తిరిగి మరలా ఆయన వైపు చూస్తే ఆరిపోయినటువంటి మనం మరలా వెలిగే అవకాశం ఉంటుంది. పడిపోయిన మనం మరలా తెప్పరిల్లే అవకాశం ఉంటుంది. దేవుణ్ణి బాధ పెట్టి కన్నీటి పెట్టి ఇబ్బంది పెట్టిన మనం ఆయన కన్నీరు తుడిచి సంతోషపెట్టే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ పండగ ద్వారా నిజమైన ఆనందం మనకు కాదండి, ఎవరికి కలగాలి? అదండి దేవుని స్తోత్రం. అప్పుడే పండగ, అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన వేడుక. అప్పుడే మనం దీవించబడతాం. మనం చేసే ప్రతి దాని వల్ల ఫలితము, ప్రయోజనము ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నేను ప్రార్థన కొరకు ఒక 5 నిమిషాల ముందే ముగిస్తున్నాను. నేను తీసుకునే మెసేజ్లో ఖచ్చితంగా విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం దేవుని బిడ్డలారా, నాకంటే ముందుగా దైవజనుల ద్వారా దేవుడు అద్భుతమైన విషయాలు మాట్లాడాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి, దేవునికి మనకు మధ్య సమాధానాన్ని కలగచేయడానికి వచ్చాడు. మన మీద, దేవుని మీద కూడా చేతులు ఉంచి ఆయనకు సమీపస్తులుగా చేయడానికి వచ్చాడు. ఈరోజు మన బాధలను తొలగించడానికి వచ్చాడు, భయాన్ని తొలగించడానికి వచ్చాడు, పరిస్థితుల నుంచి విడిపించడానికి వచ్చాడు. రెండవ వర్తమానంగా పరిశుద్ధాత్మ దేవుడు మన రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుని యొక్క దూతల చేత బోధించబడినటువంటి ఆ యొక్క జ్ఞానులు, గొల్లలు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై లోపలికి వెళ్ళి వారి పెట్టెలు విప్పారు. వారి జీవితాలను ప్రభువుకి సమర్పించుకున్నారు. నిజమైనటువంటి యేసయ్య ముఖ దర్శనాన్ని వారు చూడగలిగారు.
వారు ధన్యులుగా మార్చబడ్డారు అని అంటే ప్రభు అయిన యేసయ్యను వారు చూడగలిగారు. వారు చూచింది మూడవ మాట అయితే, చూడడానికి గల కారణాలు వారు నక్షత్రం చూశారు. నేటి దినం ప్రభు మన మీద చాలా ఆశలు పెట్టేసుకున్నాడు. దేవుడు మన మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఆనాడు నక్షత్రంగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి నీ కొరకు నా కొరకు సిలువ మరణం పొంది ఆయన వెళ్ళిపోతూ, ఇదిగో నేను చేయగా మిగిలిన సేవ, నేను చేయగా చేసిన మిగతా పరిచర్య నన్ను నమ్మినటువంటి మీ మీద పెట్టి నేను విశ్వాసంతో వెళ్ళిపోతున్నానని దేవుడు మన మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను వాక్యములో మీకు జ్ఞాపకం చేసి ఉదాహరణలు చెప్పినట్లుగా ఈరోజు అనేక సంఘాలలో దేవుని మందిరానికి రావలసిన వానికి నీవే అడ్డుబండగా మారిపోయావని, నీ ప్రవర్తనే అనేక మంది దేవుని సన్నిధికి రాకుండా చేస్తుందని, ఈరోజు నీ వల్లే అంటే దాని అర్థం నీవు మానేమని కాదు. నీవు ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేసే కొద్దీ ఇంకా ఎదిగి ఫలించాల్సిన నీవు ఆత్మానుసారంగా ప్రారంభించబడిన నీ భక్తి ఇప్పుడు ఒక స్థితికి వచ్చిన తర్వాత దాన్ని శరీరంతో కొనసాగించాలనుకుంటున్నావు. నువ్వు అది ఎప్పటికీ సాధ్యం కాదు, అది ఎప్పటికీ నీకు ఆశీర్వాదం కాదు. అందుకనే కాబోలు ప్రారంభ దినాల్లో చూసిన మేలులు తప్ప, ప్రారంభ దినాల్లో జరిగిన కార్యాలు తప్ప, ప్రారంభ దినాల్లో జరిగిన స్వస్థతలు తప్ప ఈ చివరి దినాల్లో ఈ మధ్యకాలం నీ జీవితంలో ఒక్క కార్యం కూడా నువ్వు జరగడం చూడలేదు. నీ ఇంట్లో కొన్ని చావులను చూసావేమో, నీ ఇంట్లో కొన్ని వస్తువులను పోగొట్టుకున్నావేమో, ఈరోజు నీ ఇంటిలో కొన్ని అప్పులు ఉన్నాయేమో. గత దినాల్లో నీ దగ్గర ఏముందంటే అప్పు లేనటువంటి బ్రతికావు. నువ్వు గెంజి తాగినా సరే అప్పు లేనటువంటి జీవితం జీవించావు. అనేక మందికి ఆదర్శంగా నిలబడ్డావు. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతూ వచ్చేవి, నువ్వు ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతూ వచ్చేవి, నిన్ను చూస్తే దయ్యాలు పారిపోతా ఉండేవి. నేటి దినం అన్నిటికీ నువ్వు భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది. కారణం ఏంటి తెలిసినా? నువ్వు ఆరిపోయావు. నా సోదరుడా, ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయి. నిజంగా నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమే నీకు తెలియకుండానే నీ వలనే చాలా మంది మందిరానికి రావట్లేదు. నమ్ముకునే వాళ్ళు కొత్తగా నీ గురించే రావట్లేదేమో. ఒకవేళ ఇంతవరకు నేను గొప్పవాడినని నీకు నీవే గొప్ప చేసుకున్నావు, నీకు నీవే పొగుడుకున్నావు. నా గురించి అలా చెప్పుకుంటున్నారు, ఇలా చెప్పుకుంటున్నారు అని ఎవరు అనకపోయినా నీకు నీవే పొగిడేసుకున్నావు. ఆ గర్వమే నిన్ను నాశనం చేసింది. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, ఇతరులు చెప్పాలి. నీ కొరకు అనేక సాక్ష్యాలు ప్రజల్లో నుంచి రావాలి. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే నువ్వు సరైన దారిలో నడుస్తున్నావు అని అర్థం. ఒక్కసారి నోరు తెరిచి, డాడీ యేసయ్య నిజంగా కోరుకునే క్రిస్మస్ అదే. ఈరోజు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని చందాలు కట్టినా, వేల రూపాయలు చేసినా, ఎన్ని వస్త్రాలను దానం చేసినా వస్త్రం ఎందుకు? ఒక ఆత్మను రక్షించలేకపోతే నువ్వేమిస్తే ఎవరికి కావాలి? ఈ రాత్రి నా తండ్రికి అది ఇష్టం కాదు. ఈ రాత్రి మారాల్సింది ప్రజలు కాదు. ఈ రాత్రి మొట్టమొదటిగా నువ్వు మారాలి. నువ్వు ఆయన వైపు చూస్తావా? భక్తుడైన దావీదు ద్వారా తెలియజేసిన మాట, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ రాత్రి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, శృంగారం అనే దేవాలయం దగ్గర అనేక సంవత్సరాలుగా పడి ఉన్నాడు. మనుషుల వైపు చూస్తున్నాడు, అధికారుల వైపు చూస్తున్నాడు, డబ్బున్న వారి వైపు చూస్తున్నాడు, కారులు వేసుకొచ్చిన వారి వైపు చూస్తున్నాడు. భౌతికమైన పైరూపాన్ని చూసి వారు ఏదో సహాయం చేస్తారనుకుంటున్నాడు. కానీ దైవజనులు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు, లోకరక్షకుడుగా వచ్చిన యేసయ్యను మేము కలిగి ఉన్నాం. ఆయన వైపు చూడు, నీకు స్వస్థత కలుగుద్ది. అవును, ఇంకా అడుక్కునే పరిస్థితి లేకుండా దేవుడు కార్యం చేశాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం అంటున్నాడు, బాబు గొర్రె పిల్ల దేవుడు చూసుకుంటాడు. అవును, దేవుడే చూసుకున్నాడు. ఈరోజు అనాది ప్రణాళికగా నేను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈరోజు నీకు ఆడబిడ్డ జీవితం గురించి దేవుడికి తెలియదా? ఎందుకు అలా అయిపోతున్నావు నువ్వు?
ఓ ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్ల, పిల్లకి ఎలాగా పెళ్లి చేయాలి, ఈ పిల్లకి ఎలా దారి చేయాలనుకుంటున్నావు? కుమారుడు 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 ఈ కుమారుడు గురించి ఆలోచిస్తున్నావు నువ్వు, కానీ ఒక ఆత్మ రక్షించబడాలని ఆలోచించట్లేదు. భౌతికమైన బిడ్డల కోసం ఆలోచిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవుడే నీ జీవితంలో నా జీవితంలో తన ఉన్నతమైన ప్రసన్నతనిచ్చి నిలబెట్టి పోషించిన దేవుడు నిన్ను అన్ని పరిస్థితుల్లో వెలిగించగలడు ఆయన. కానీ నీవే చల్లారిపోతే, నీవే ఆరిపోతే ఇంక నీ జీవితం ఎలా ముందు కొనసాగుతుంది? దేవా, దారి తప్పిపోయాను ప్రభువా, నన్ను ఈ రాత్రి క్షమించు డాడీ, నేను సరి చేసుకుంటున్నాను డాడీ. దేవుని అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివే. థ్యాంక్ యూ లార్డ్. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివే. నీచ జీవము నీచిన దేవా, నీచ జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో చివరిగా ఒక 2 నిమిషాల్లో ఈ వాక్యము నీ జీవితంలో పనిచేయాలని 2 నిమిషాలు ప్రార్థించి ఈ రాత్రి నీ ఊరికి వెళ్ళవు, దేవుని సంతోషపెట్టి వెళతావు. దేవుని కొరకు వెళ్ళగాలని కోరుకో. ఈ రోజు నుంచి నక్షత్రం వల్లే మారాలని కోరుకో. దేవుని చేతను ప్రేమించబడుతున్నావు, దేవుని చేతను ఆకర్షించబడుతున్నావు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఒక్కసారి చివరిగా నోరు తెరిచి దేవుని దగ్గర మాట్లాడుతాను. వెనక లైన్లో కూర్చున్న తమ్ముళ్ళు, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువాకుమా. అవును ప్రభు, వారిని చెయ్యి విడిచిపెట్టొద్దని దేవుని అడుగుదాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ
చెయ్యి విడువాకుమా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రభువా యేసయ్యతో మాట్లాడు. ప్రభువా అని దేవుని పిలువు. ప్రభువా నిన్ను బాధ పెడుతూ ఉన్నాను. ప్రభువా నక్షత్రం వలె ప్రకాశించాల్సిన నేను ఆరిపోయిన ప్రభువా, ఆరిపోయిన తండ్రి, అయ్యా నీ వైపు చూస్తున్నాను ఈ రాత్రి. అయ్యా నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నన్ను మరొకసారి క్షమించండి మనసారా. నా వల్ల చాలా మంది నీ సన్నిధికి దూరం అయిపోతున్నారని రాత్రి మాట్లాడారు. డాడీ, అది క్షమించలేని నేరం ప్రభువా, క్షమించలేని తప్పు తండ్రి. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. మారేవారు మారకుండా, రక్షించబడేవారు రక్షించబడచ్చు. తండ్రి, లోకములో ఉన్నది కారణం నేనే. ఈ రాత్రి నన్ను క్షమించు. నీ వైపు చూస్తాను. పోగొట్టుకున్నటువంటి వెలుగు, పోగొట్టుకున్నటువంటి ప్రసన్నత, పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధాత్మాభిషేకం ఈ రాత్రి నాకు తిరిగి మరలా దయచేయండి తండ్రి, దయచేయండి, దయచేయండి. ప్రభువా నన్ను క్షమించండి. మారేవారు మారకుండా, రక్షించబడేవారు రక్షించబడకుండా నేనే అడ్డుబండనైపోయాను. నా మాటలే అలా అయిపోయి, నాలో ఉన్న పొగరుబోతుతనం మాటలే అనేక మందిని దూరం చేస్తున్నాయి. ఎన్నోసార్లు నా మాట తీరు మార్చాలనుకుంటున్నాను, అది నా వల్ల అవడం లేదు నాయన. నిజంగా నేను చేసేది, నేను మాట్లాడేది పొరపాటు నాకు అర్థమవుతుంది, కానీ దాని నుంచి బయటకు రాలేకపోతున్నా. మనుషుల మీద ఆధారపడకూడదని చాలాసార్లు నిర్ణయం తీసుకుంటున్నా, అది నా వల్ల కావడం లేదు. ఈ రాత్రి నీ సహాయం నాకు కావాలా ప్రభు. నీ వైపు నేను చూస్తున్నాను స్వామి, నీ ప్రసన్నత నాకు దయచేయాలి. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని నేటి దినం నాలో స్థిరపరచండి. సమస్తాన్ని మీరు చూసుకోగలుగుతారనేటువంటి నమ్మకంతో నేను ముందుకు సాగుతూ ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక నూతనమైనటువంటి శక్తిని నేను అనుభవించి వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక్క ప్రార్థించాను. జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి ఎంతో భారంతో స్థానిక సంఘ బిడ్డలు వేలకు వేల రూపాయలు లెక్క చేయకుండా ఖర్చు పెట్టి ఇంత విశాలమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయ్యా ఈ రాత్రి ఈ స్థలంలో ఏ కార్యం జరగకపోతే ఇవన్నీ వృధా కదా బాబు, అది నీ ఇష్టం కాదు. ఇదిగో తండ్రి రాత్రి 2 వర్తమానాల ద్వారా అద్భుతమైనటువంటి రీతిలో మీరు అయ్యా మాట్లాడారు. మాటకు లోబడి సరి చేసుకొని నాయన ఆ నక్షత్రం వలె మేము వెలుగుతూ ప్రకాశిస్తూ అనేక మందికి మేము మార్గదర్శకులుగా ఉంటున్నాం. ఈ రాత్రి ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ స్థిరపరిచి బలపరచండి. నీ కృపచేత ఆవరింపచేయండి, దీవించండి. వారి తీర్మానాలు, వారి నిర్ణయాలన్నీ మీరు అంగీకరించి
ఒక అద్భుతమైనటువంటి కార్యంతో పంపమని, నూతనమైనటువంటి విశ్వాసాన్ని, ఆత్మీయతను బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి మరలా సమయాన్ని ఇస్తున్నాను.